అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 48 సంవత్సరాలు పూర్తయింది విడుదలై. ఆ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గార్ల కాంబినేషన్‌లో వచ్చిన 'దేవదాసు మళ్ళీ పుట్టాడు.' ఇది దాసరి నారాయణరావు గారికి వచ్చిన ఊహ. దాన్ని బేస్ చేసుకొని 'దేవదాస్ మళ్ళీ పుడితే, చంద్రముఖి మళ్ళీ పుడితే ఎలా ఉంటుందన్నది తీసుకొని సినిమా తీశారనమాట. ఈ సినిమా మార్చి 23, 1978న విడుదలైందండి. అంటే నేటికి 48 సంవత్సరాలు పూర్తయింది. దేవి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాతలు శ్రీనివాసులు, పాండురంగప్ప ఈ చిత్రాన్ని నిర్మించారు. కథా, కథనం, దర్శకత్వం దాసరి నారాయణరావు గారు. సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు. ఛాయాగ్రహణం కెఎస్ మణి గారు. ఒక కేంద్రంలో సద్దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం అన్నమాట. దేవదాస్ మళ్ళీ పుట్టాడు. అది కాకుండా ఇంకొక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. పార్వతి పాత్రలో మహానటి సావిత్రి గారు కనిపిస్తారు ఈ చిత్రంలో. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు కలిసి కనిపించిన ఆఖరి సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు కూడా. అవండి విశేషాలు. ఆ తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే, అక్కినేని ధరించిన పాత్ర పేరు శ్రీధర్ రాజా. అదే దేవదాసు పాత్ర అనుకోవచ్చు మనం. మళ్ళీ పుట్టిన దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు గారు. పార్వతి పాత్ర సావిత్రి గారు ధరించారని చెప్పుకున్నాం గదా! సావిత్రి గారు. అరుణ అంటే మళ్ళీ పుట్టిన చంద్రముఖి పాత్ర పేరు ఇది. ఆ పాత్ర వాణిశ్రీ గారు ధరించారు. తర్వాత శాంతి అంటే శ్రీధర్ రాజా ప్రేమించిన అమ్మాయి శాంతి. ఆ పాత్ర జయప్రద గారు ధరించారు. శ్రీపతి రాజా అంటే శ్రీధర్ రాజా తండ్రిగా గుమ్మడి గారు కనిపిస్తారు. అలాగే అరుణ అక్కగా షావుకారు జానకి గారు, అరుణ బావగా ప్రభాకర్ రెడ్డి గారు ఈ చిత్రంలో కనిపిస్తారండి. స్థూలంగా చిత్రకథ ఎలా తీశారంటే, చిత్రం ప్రారంభంలో దేవదాసు ఎండింగ్ సీన్‌తో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి తర్వాత శ్రీధర్ రాజా మళ్ళీ శాంతిలతో ప్రారంభమవుతుంది. అంటే శ్రీధర్ రాజా తండ్రి శ్రీపతి రాజా. శ్రీధర్ రాజా శాంతి అనే ఒక పేదమ్మాయిని ప్రేమిస్తాడనమాట. కానీ శ్రీపతి రాజా తండ్రి వారి వివాహానికి ఒప్పుకోడు. తను చచ్చిపోయినా కూడా తను చచ్చిపోతానంటే పట్టించుకోకుండా శ్రీధర్ రాజా ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్తాడనమాట. ఆ తర్వాత శ్రీపతి రాజా అంటే శ్రీధర్ రాజా తండ్రి మరణిస్తాడు. అతను చాలా అప్పులు వదిలేసి వెళ్తాడనమాట. అప్పుడు శ్రీధర్ రాజా గాయకుడు కావడంతో అతను, శాంతి కలిసి చాలా ప్రదర్శనలిస్తారు. ప్రదర్శనలిచ్చి తండ్రి అప్పులన్నీ తీరుస్తాడు శ్రీధర్ రాజా. అలా ఉండగా ఇటుపక్క అరుణ అంటే చంద్రముఖి పాత్ర ఆమెకి అప్పుడప్పుడు ఒక కలలో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ మనిషి ఎవరో ఆమె పోల్చలేకపోతూ ఉంటుందనమాట. డాక్టర్లు చూస్తారు. కానీ ఏం చేయాలో తెలీదు వారికి. కానీ ఒక ఒక ఏదో ఒక జరుగుతోంది. ఏదో తనకి తెలియటం లేదనమాట. అలా జరుగుతూ ఉంటుందనమాట అరుణకి. ఈలోగా శ్రీధర్ రాజా, శాంతి ప్రదర్శనలు ఇచ్చుకొని వచ్చిన తర్వాత ఒకరోజు యాక్సిడెంట్‌లో శాంతి మరణిస్తుంది. దాంతో శ్రీధర్ రాజా పిచ్చివాడైపోయి మళ్ళీ తాగుబోతుగా మారతాడనమాట. అంటే మరలా దేవదాసుగా మారినట్టు చెప్పుకోవాలనమాట. అలా ఉన్న శ్రీధర్ రాజా ఒకరోజు ఈ అరుణ చూస్తుంది శ్రీధర్ రాజాని. చూసి అతనిని తర్వాత మెల్లిగా పోలుస్తుంది. ఆయనే తను చూస్తున్న కలలోని మనిషని. కానీ శ్రీధర్ రాజా పట్టించుకోడు. ఆమెను కొంచెం మనిషిగా చేయడానికి అరుణ అక్క, బావ శ్రీధర్ రాజాని ఆహ్, బతిమాలుతారు. ఆమెను కొంచెం మనిషిగా చేయమని. అంటే అంటాడు గానీ కొద్ది రోజులుండి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన శ్రీధర్ రాజా అతిగా తాగడం వలన ఒకరోజు పేమెంట్ మీద పడిపోయి ఉంటాడు. ఆ సమయంలో అటు వెళ్తున్న పార్వతి తనని చూసి అతన్ని దేవదాసుగా గుర్తించి, మళ్ళీ పుట్టిన దేవదాసుగా గుర్తించి, అతన్ని రావులపాలెం తీసుకెళ్తుందనమాట తనతో పాటు. అక్కడ శ్రీధర్ రాజాకి తన పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి తనని పోలుస్తాడు. అప్పుడు ఆమె మళ్ళీ అరుణ దగ్గరికి తీసుకొచ్చి, వాళ్ళిద్దరిని కలిపి తను మరణిస్తుంది. అంటే పార్వతి మరణిస్తుంది. చంద్రముఖి దేవదాసులని శ్రీధర్ రాజా, అరుణ పాత్రని కలుపుతుందనమాట. ఈ కథని దాసరి నారాయణరావు గారు అల్లుకొని తనదైన పద్ధతిలో తీశారండి ఈ చిత్రాన్ని. ఒక విధంగా దేవదాసుకి దీన్ని సీక్వెల్ అనుకోవాలో ఏమనుకోవాలో మరి. కానీ 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' అనే పేరుతో ఒక సీక్వెల్‌గా దీన్ని తీయడానికి ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. సినిమా పర్వాలేదు.
100 రోజుల పోస్టర్ మట్టుకుంది. కానీ నా ఉద్దేశ ప్రకారం యావరేజ్ సినిమాగానే ఆడినట్టుందిది. మరి పెద్దగా ఆడినట్లేదు. తర్వాత ఇందులో పాటలన్నీ రమేష్ నాయుడు గారు పాటలన్నిటికి సంగీత దర్శకత్వం వహించారు. తర్వాత నారాయణ రెడ్డి గారు కొన్ని పాటలు రాశారు. వేటూరు గారు రాశారు ఈ పాటలు. తర్వాత మొత్తం 7 పాటలున్నాయి. 7 పాటలు కూడా పర్వాలేదు. యావరేజ్‌గా ఉంటాయి పాటలన్నీ కూడాను. అంటే అప్పటి దేవదాసు పాటలతో కంపేర్ చేసుకోలేం కాబట్టి యావరేజ్ అనే చెప్పుకోవాలి ఈ పాటలన్నీ కూడా. అవ్వండి 48 సంవత్సరాల అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారిలో దేవదాసు మళ్ళీ పుట్టాడు విశేషాలు. ముఖ్యంగా దేవదాసుని మళ్ళీ తీయాలి, మళ్ళీ ఈ జనరేషన్ టైంలో తీయాలని దాసరి నారాయణరావు గారికి పుట్టిన ఆ ఆకాంక్షను మెచ్చుకోవాలి. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమాని కావడంతో ఆయన ఈ చిత్రాన్ని తను అనుకున్న ప్రకారం తీసినట్టున్నారండి. అవి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.